అంటే ఏదో చేయబోయి ఏదో చేస్తే ఎలా ఉంటుంది, వైఎస్కి ముందు వైఎస్కి తర్వాత రాజకీయాలు అన్నట్లుగా ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు ఒక్క పలుకుల్లో నానా అవస్థలు పడుతూ పాపం తాను రాసిన కథనాలకి తన దగ్గర ఆధారాలు ఉన్నాయి అంటూ బట్టి విక్రమార్క గారిని ఇంకోసారి బెదిరించే ప్రయత్నం చేశారన్నమాట. నిన్న ఆయన ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత నేను అనుకున్నాను ఖచ్చితంగా దాని మీద ఈయన ఒక్క పలుకులు అనండి ఇంకో పలుకులు అనండి అదే చేస్తాడు అని. అదే చేసాడు. ఎవరి కళల్లో ఆనందం కోసం తాను పనిచేయడంట. మరి ఇంకెవడు మాత్రం ఎవడి కళల్లో ఆనందం కోసం పనిచేస్తారు జర్నలిజంలో చెప్పండి? నాకు విషయం అర్థం కాదు. ఇంత పెద్ద ఈసారి టావుల సంఖ్య పెంచాడు, 8 టావులకి చేరింది. ఈ 8 టావుల వ్యాసంలో రేవంత్ రెడ్డి ఏమో జస్ట్ మీడియా సంస్థల మధ్య గొడవగా దీన్ని వర్ణించే ప్రయత్నం చేశారు. అది నాకు నచ్చలేదు అని అసలు శుతిమెత్తగా టచ్ చేసి చేయనట్టుగా, అంటే వెంట్రుకని టచ్ చేస్తే చిన్న అసలు టచ్ చేసినట్టు కూడా అనిపించదు కదా, అలా చేసేసి మిగతాదంతా బట్టి విక్రమార్క మీద ఏడుపు పెడబొబ్బలు. బీఆర్ఎస్ వాళ్ళు కూడా నా మీద పడి ఏడుస్తున్నారు, నేనేదో రాసేసానని. నా మీద పడి ఏడుస్తే ఏమొస్తుందంట? నువ్వు రోజు మరి రాజకీయ నాయకుల మీద వాటి మీద వీటి మీద పడి ఏడుస్తున్నప్పుడు నీ మీద పడి ఏడవకూడదా? నిన్న ఒక మాట అంటేనే ఏడుపోయితే ప్రతిరోజు ఈ పొలిటీషియన్ మీద పడే చేసేదాన్ని నిన్నేమనాలి? మాట్లాడితే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అసహ్యకరంగా చెత్తగా ఉంటాయి. నీకు ఎందుకు మరి ఆ చెత్త జోలి పోతున్నావు? నువ్వు ఎందుకు అంత అసహ్యకరంగా మాట్లాడించేటట్టు చేస్తున్నావు? నీ జర్నలిస్టు మొన్న ఒక ఆయన గెట్అవుట్ అన్నాడు కదా, నీకు ప్రివిలేజెస్ నోటీస్ ఇవ్వకపోతే ఉంటుంది. గెట్అవుట్ అంతకన్నా నీచంగా మాట్లాడిన వాళ్ళని ఎలా చేయలేదా? అది వేరే వీడియోలో మాట్లాడుతున్నాను. ఈయన ఏమంటాడంటే అసలు నేను నైనీ కోల్ బ్లాక్ టెండర్ల గురించి ఎందుకు ఈ కథనం వచ్చింది, ఇలా అన్యాయంగా టార్గెట్ చేయడం ఏంటి, మహిళా ఐఏఎస్ల మీద నాయక ఐఏఎస్ల మీద టార్గెట్ చేయడం ఏంటి అని ఆరాధిస్తేనే తెలిసిందట ఈయనకి నైనీ కోల్ బ్లాక్ టెండర్లకు సంబంధించిన వ్యవహారం. చూసారా? ఆ ఒక్క రోజులోనే అంతా తెలిసేసుకొని అంతా రాసేసాడు. అదే కదా ఆయన చెప్పింది, ఫైట్ బిట్ ఈజ్ ఇట్ అనే నిబంధన అందరికీ ఉన్నది, ఎవరికైనా ఇస్తారు అని. ఒక్క రోజులోనే ఎవరికి ఇవ్వట్లేదు, జారీ చేయట్లేదు, కేవలం తమకు కావాల్సిన వాళ్ళకే జారీ చేసుకుంటున్నారు. ఆ భేటీ నిజం కాదా అంటే, ఈ భేటీ నిజం కాదా అని చెప్పి మహానుభావుడు పోయిన వారంలోనే రాశాడు కదా, మీడియా సంస్థల వాళ్ళకి వ్యాపారాలు నిర్వహించుకోవడం పెద్ద తప్పేమీ కాదని. ఈయన అనుమతి జారీ చేసేది కదా. మరి ఆ భేటీ నిజం కాదా అని పెద్ద హెడ్డింగ్ పెట్టేగానే వీళ్ళందరూ ప్యాంట్లు తడిపేసేసుకొని అయ్యో ఇంక చెప్పకు ఇంక రాయిపో అంటారా? మనం గతంలో బట్టతలకాయ మీద బొచ్చు మొలుతుంది అని చెప్పేసి ఒక టీవీ ఛానల్ తాలూకు హెయిర్ ఆయిల్ కంపెనీ గురించి యాడ్స్ వస్తే దాని మీద వరుసగా కథనాలు ఎందుకు ప్రసారం చేసాం మనం? ఎందుకు చేసాం? బట్టతలకాయ మీద బొచ్చు రావట్లేదు అని. తర్వాత ఎందుకు ఆగిపోయినాయి? ఈ మాత్రం ఎవడికి తెలియదా? ఎవడి కళ్ళల్లో ఆనందమో కాదు, ఎవడి జేబులు ఎట్ట నిండినాయో ఎవడన్నా అడిగాడు? మరి అప్పుడు ఎవరన్నా అడిగారా? అవేవో వీడియోలు దొరికేసాయని చెప్పేసి ఎవరో హీరోయిన్వి వాటికి సంబంధించి బయట పెట్టకుండా ఉండటానికి ఏవో రాయబారాలు నడిచినాయి అని చెప్పేసి చాలా కథనాలు అప్పట్లో గుప్పు ఉన్నాయి గాసిప్పులు. మరి వాటి మీద మిమ్మల్ని ఎవడైనా అడిగాడా? అడిగిన సమాధానాలు ఉండవు కదా. అన్నీ మనకు తెలియదు అని చెప్పేసి 8 టావులు రాయటం ఏంటి రాధాకృష్ణ గారు? నాకు అర్థం కాలేదు. మనం అసలు మా జర్నలిస్టులు సోదరుల ఇది విజయంగా భావిస్తున్నాను. నైనీ బ్లాక్ టెండర్ల వ్యవహారం అంటే ఆ కథనంలోనే సూచించారు కదా పోయిన వారం, ఈ టెండర్లు రద్దు చేయడం మినహా వేరే మార్గం లేదు రేవంత్ రెడ్డి గారికి ముందు అని చెప్పి మనమే మార్గదర్శకత్వం చేసాం కదా. వెంటనే అయిపోయినాయి కదా. మళ్ళీ క్రెడిట్ చోరీ హరీష్ రావు గారు తీసుకుంటున్నారు, మా వల్లనే ఇది జరిగింది అని. సరే, ఆయన క్రెడిట్ చోరీ చేసుకున్నారు, నువ్వే చేసుకున్నావు, కానీ దీని వెనక ఉన్నది ఎవరు మరి? పింగళి దశరథరామ గారి కన్నా గొప్ప జర్నలిస్టులు మనం. సోల శోధనకి ఇప్పుడు 95 ముందుకట, ఇది రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం రాకముందు దాకా స్టింగ్ ఆపరేషన్లు చేసేవాళ్ళు పరిశోధాత్మక జర్నలిస్టులకి. అంతకుముందు హిందీ ఇంగ్లీషు వాళ్ళు చేసేవాళ్ళట. తర్వాత 95 తర్వాత తెలుగు వాళ్ళు కూడా చేస్తున్నారంట. రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత అంటే ఎదురు దాడి పెరిగినాయన్నట. మరి ఎన్టీఆర్ గారు హయాంలో ఆ కుక్కమూతి పిందెలు, అసలు నేను ఇందాక చెప్పిన పింగళి గారి ఇవన్నీ ఏంటి మరి? ఇది దాడులు కూడా కాదే, హత్యలే జరిగిపోయినాయి కదా. మాటలతో ఎదురుదాడి ప్రభుత్వాధినేతలు చేస్తున్నారనేది నేను అభిప్రాయం. అయితే అంతకుముందు కూడా జరిగింది. నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు, కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు, అంతకుముందు ఉన్న ఎన్టీ రామారావు గారు, వీళ్ళే కదా ముఖ్యమంత్రులు. వీళ్ళందరూ పత్రికలను విమర్శించారు. నువ్వు రాసుకోలేకపోవచ్చు, ఇన్ని ఛానళ్ళు లేకపోవచ్చు, లేవు,
లేకపోవచ్చు కదా, లేవు. అప్పట్లో ఇంకా ఒక గుట్టుమట్టు సంప్రదాయం ఒకటి ఉండేది. మనల్ని ఎవడన్నా తిట్టినా కూడా మనం వేసుకోకూడదబ్బా అని వీళ్ళే ఈ గ్రూపుల్లోనే వీళ్ళు ఒక అప్రకటిత సంప్రదాయం ఒకటి పెట్టుకొని పత్రికల మీద చేసిన విమర్శలను ప్రచురించేవాళ్ళు కాదు. అప్పట్లో ఇంకా రాజకీయ నాయకులకి శ్రీ అని పేరు ముందు ఉండేది. శ్రీ వాజ్పేయి గారు, శ్రీ ఎన్టీ రామారావు గారు అని. తర్వాత తీసి పడేశారు, ఎందుకో తెలియదు. మరి గారు అనటం వీళ్ళకట సంప్రదాయానికి విరుద్ధం అంట. మరి వీళ్ళు మాత్రం ఎవరినైనా ఏమైనా పిలవచ్చు, వాళ్ళు పిలవకూడదు. ఇంకా నిన్న బట్టి విక్రమార్క గారు చాలా పద్ధతిగా సంప్రదాయబద్ధమైన భాషలో మెత్తడి చెప్పుతో కొట్టారు. ఇప్పటికైనా క్షమాపణ కోరతారని ఆశిస్తున్నాను. సమస్య లేదు. అడ్డగోలుగా మనం రాసింది అబద్ధం అని తెలిసినా కూడా అంతెందుకు వైఎస్ భారతి గారిది అప్పుడు ఒకటి రాశారు కదా, మనమే ఫస్ట్ దాన్ని చూపించింది. అక్కడెక్కడో దొరికిన దాంట్లో డైరెక్టర్ భారతిరెడ్డి గారే అనగా వెంటనే ఈ భారతిరెడ్డి గారు మన జగన్మోహన్ రెడ్డి గారి భార్య గురించే రాశారు అప్పుడు ఫోటో వేసి. దానికే వీళ్ళు సిగ్గు ఎగ్గు లేకుండా ఎక్కడో, అసలు నాకు తెలిసి వేసి ఉంటారు, ఎక్కడో ఒక చిన్న మూల వేసుకొని ఉంటారు. వీళ్ళు విలువల గురించి మాట్లాడటం ఏంటి? ఆ భారతిరెడ్డి ఈ భారతిరెడ్డి ఒకరు కాదు అంటే సిగ్గులేదు రాయటానికి, మరి అచ్చొత్తేయటానికి, వార్తా ప్రసారాలు చేయటానికి. దానికి ఏమైనా క్షమాపణ చెప్పా? నువ్వు విలువల గురించి మాట్లాడతావా? నువ్వు తప్పు చేసి అడ్డంగా దొరికి దాన్ని సమర్థించుకుంటూ అవతల వాళ్ళు నేను ఎవడే ఆనందం కళ్ళల్లో ఆనందం కోసం చూడట్లేదు. ప్రతివాడు ఇప్పుడు నేను మాట్లాడే నేను కూడా అవతల వీక్షకుల కళ్ళల్లో ఆనందం కోసం చూస్తాం. ఎందుకంటే నువ్వు ఇది నమ్మావు, దీని ప్రకారం వెళ్తున్నావు. బట్ మేము అలా కాదు, వాస్తవం గురించే మాట్లాడుతున్నాం. వేరే వాస్తవాల గురించి కూడా మాట్లాడండి సార్ అని కింద పెడతా ఉంటాం. వేరే వాస్తవాల గురించి మాట్లాడుకోవడానికి వేరే వాళ్ళు ఉన్నారు సార్, అక్కడికి వెళ్ళండి సార్, పద్ధతిగా పెడుతుంటారు సార్ వాళ్ళు. ప్రతి దాని మీద తీర్పులు కూడా ఇచ్చేస్తే అట్లా తీర్పులు కూడా ఇచ్చేసాం కదా మనం. వైఎస్ అనుచరుని కాబట్టే అని ప్రెస్ మీట్ పెట్టారు ఎవరు, బట్టి విక్రమార్క గారు. కరెక్ట్. ఈ రోజున ఈ రాత ద్వారా ఇదే ప్రూవ్ చేసాడు. రాజశేఖర రెడ్డి అనునాయుడు కాబట్టే అనేది ఉక్రోషం ఆపుకోలేక బయట పెట్టేసాడు. ఆయన పంచకట్టు కాదు అలవాట్లని వాటిని కూడా ఈయన పాటిస్తున్నట్టున్నారు అని. ఎస్, పాటిస్తాడు, తప్పేంది. అప్పట్లో 6% కమిషన్ ఉండేదట. ఇప్పుడేమో దాన్ని ఆదర్శంగా తీసుకొని తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎంతెంతో తీసేసుకుంటున్నారట. రాయ్ మరి రేవంత్ రెడ్డి గారు ఎంత తీసుకుంటున్నారు, కేసీఆర్ గారు ఎంత తీసుకున్నారు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఇప్పుడు ఎంత తీసుకుంటున్నారు కూడా రాయబ్బా. నువ్వు నిజాయితీ గల దమ్మున్న జర్నలిస్టులు కదా. మాకేముంది, ప్యాంటు తడిసిపోతుంది మాకు ఎవడన్నా బెదిరింపులు ఇచ్చేస్తే. మా వెనక ఎవరు ఉంటారు కదా. అంటే మనము జర్నలిజంలో ఉన్న తర్వాత ఒకవైపే మాట్లాడుతున్నారని కదా ఇన్ని విమర్శలు. మిమ్మల్ని ఎందుకు ట్రోల్ చేస్తారు? చిన్న చిన్న పేపర్ల వాళ్ళ మీదకి ఎందుకు వెళ్ళారంటే ఇదే, మనం ఇంత పాపులర్ పర్సన్స్ కదా, మనం అడ్డగోలుగా అబద్ధాలు ఆడటం ఏంటి అని. ఎన్నెన్ని అబద్ధాలు ఆడి ఉంటారు గత ప్రభుత్వ హయాంలో వాళ్ళ మీద వీళ్ళ మీద. అవన్నీ అబద్ధాలు అని ప్రూవ్ అవుతున్నప్పుడు అప్పట్లో పొరపాటును ప్రచురించామని పర్లేదు, సంవత్సరం తర్వాత అయినా కూడా మనం ఎందుకు రాయం? అసలు ఆ సంప్రదాయం ఎందుకు లేదు? తప్ప 2 ఏళ్ల క్రితం మేము ఈ పథకం గురించి తప్పుగా మాట్లాడాము, ఇప్పుడు అది ఒప్పుగా ఉంది అని రాసేంత సత్తా ఎందుకు ఉండట్లేదు? ఉండదు. మనం ఎందుకు ఇవ్వాలబ్బా? ఇదే అహంకారం. మనం చేసిన వీడియోల్లో కానీ ఇతరులు జర్నలిస్టులు చేసే వీడియోల్లో కానీ తప్పులు ఉంటే కరెక్ట్, నేను అంతకుముందు తప్పు చెప్పాను, ఇదిగో ఈ కార్యకర్త పలానా పార్టీ వాడు అనుకున్నాను, కాదు అని చెప్పడం ఉందాతనం. గౌరవం పెరుగుతుంది. మనం గౌరవం పెంచుకునే ఇది లేదు. ఎందుకంటే డబ్బులు పెరిగితే చాలు కదా, మన గౌరవం ఎందుకు? డబ్బులే గౌరవం ఇస్తుంది కదా. బట్ ఇప్పుడు డబ్బులు కూడా గౌరవం ఇట్లా. ఎంత మంచిగా ఉన్నా, ఎంత సంపాదించినా అరే వాడు అదిరే రే, వీళ్ళకి ఎలా వచ్చినాయో తెలుసురో మనకి. ఇది మనం పక్కదారి పెట్టాం ఇప్పటికే చాలాసేపు. ఎవరి ప్రయోజనాలు కరెక్టు, ఎవరి ప్రయోజనాలు కరెక్ట్ అట తెలియదని చెప్పి మొత్తం రాయటం ఏంది? అంతా నాకు తెలిసినట్టు. ఒక్కరోజు ముందు దాకా నీకు తెలియని మీది మొత్తం తెలిసినట్టు రాయటం కరెక్టా? నేనే తెచ్చా అన్నీ మనమే తెచ్చేసామంట. ఈ 9 బ్లాక్ టెండర్లకు రద్దు వ్యవహారం కేంద్ర ప్రభుత్వం రంగం దిగటం ఇవన్నీ వీళ్ళ క్రెడిట్ అంటే. సరే, ఎవరి క్రెడిట్ అయితే ఏమైంది? రద్దు అయినాయి అనుకుంటాం. మరి ఇప్పుడు నిన్న బట్టి విక్రమార్క ఒక సవాల్ విసిరాడు కదా, గత 11 ఏళ్ల నుంచి ఈ టెండర్ల వ్యవహారం మొత్తం మీద విచారణకు ఆశ్రయిస్తామని చెప్పేసి. దాని మీద కూడా రాయండి మరి, ఒక్కొక్క దాని మీద. ఇంకా అసలు దీని నుంచి అసలు మహిళా ఐఏఎస్ దాని మీద అంట ప్రకంపనలు ఆగకపోయేసరికి పోల్ బ్యాక్ టెండర్లు తీసుకొస్తే
పోల్ బ్యాక్ టెండర్ల దాని మీద కూడా ఇంకా రచ్చ జరుగుతుందని ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని తెర మీదకి తీసుకొచ్చారంట. ఈయన కన్ఫర్మ్ చేసాడు. ఎవరు చెప్పారు ఈయనకి? రేవంత్ రెడ్డి గారు ఏమని చెప్పారా? ఇదిగో మేము రాధాకృష్ణ గారు మేము తీసుకొస్తున్నాం, ఇది కూడా రాసేసుకోండి మీరని. తర్వాత ఆ దశలో అంటే ఇప్పటికీ ఈ వ్యవహారంలో ప్రభుత్వం మీద బురద చల్లుతున్నారు కాబట్టి దీన్ని తప్పుకోలేక నెక్స్ట్ అట వీళ్ళకి కూడా నోటీసులు వెళ్ళొచ్చట, కేసీఆర్ సంతోష్రావు గారికి కూడా. ఇందులో రాశారు. ఎలా తెలుసు ఈయనకి? కేసీఆర్ గారికి సంతోష్రావు గారికి కూడా వెళ్తాయని ఎలా తెలుసు? ఎవరిచ్చారు లీక్? మరి లీకులు ఎవరిచ్చారు మరి? అంటే ఆ మాత్రం బుర్రలేరు అనుకుంటారా? మన చేతిలో పత్రిక ఉంది, మనం రాసేస్తాం. మనలో విషయం ఏంటంటే మనలో రాసే దమ్ము ఉంది. అది ఎట్లా రాస్తున్నాం అన్నదే ఇది కదా. ఇప్పుడు ఎవరైతే రాజశేఖర రెడ్డి గారు చనిపోతే వాళ్ళ కుటుంబంలో వాళ్ళకి ఎవరికి ఏమీ కాలేదని ఒక రంకలేసిన ఒక డాష్ ఉన్నాడు, అతను 5వ నెంబర్ గడిలో రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు 5వ నెంబర్ గడిలో ఉండి అయ్యే వార్తలు చదివాడు కదా. ఎట చదివాడు మరి? అంటే అప్పట్లో ఏది ఇస్తే అదే చదివామని, ఇప్పుడు ఏది ఇవ్వకపోయినా నేనే చదివేస్తాననే స్థాయిలో ఉన్నారనా? ఏమీ కాదు. అప్పుడు అదే, ఇప్పుడు ఇది. మధ్యలో ఏం మారుతుందంటే మేనేజ్మెంట్ మారుతుంది. అది ఏ మేనేజ్మెంట్ అయినా కావచ్చు. నేను అంటుంది సంస్థలు కాదు, వేరే మేనేజ్మెంట్. ఇవన్నీ అంటే అసలు అది వేరే వీడియోలో మాట్లాడు. ఏది గెట్ అవుట్ ఫ్రమ్ మై డిబేట్ గురించి. ఇది మొత్తానికి వైఎస్కి ముందు వైఎస్కి తర్వాత జగన్ ప్రస్తావన రాలా ఈసారి. ఎందుకంటే జగన్ బాబు ప్రస్తావన తెచ్చామంటే ఇంకా వ్యూవర్షిప్ యాడ్కి వెళ్ళిపోద్ది కదా. అది ప్రతి దాంట్లో ఎక్కడో చోట ఆ ప్రస్తావన ఉండాలా. ఆ ప్రస్తావన ఉంటేనే మన పేపర్కి సార్థకత, సేలబిలిటీ. బాయ్.